ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అప్పుడైన గాయం ఇంకా మానలేదు. నా రెండో కూతురు పెళ్లి పీటల వరకు వెళ్లకుండానే పెళ్లి ఆగిపోయింది. ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. నా సహధర్మచారిణి, నాలోని సగం, నా భార్య ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆ గాయం ఎప్పటికి మారుతుందో తెలియదు. పర్వాలేదు, నీకివన్నీ లెక్కలేదు కదమ్మా. నీకు ఎవరో కన్న బిడ్డ మీద ప్రేముండొచ్చు కాని నిన్ను కన్న తండ్రి మీద జాలి లేదమ్మా. ఆ పిల్ల తండ్రి కోసం ఎంత చేస్తున్నావు కాని నిన్ను కన్న తండ్రి కళ్లల్లో బాధని నువ్వెందుకు గుర్తించలేకపోతున్నావు? నాన్న, ఎందుకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు? నేను ఆరాధ్యను పంపించండి నాన్న. సరేనమ్మా, నువ్వు ఆరాధ్యను పెట్టుకుని ఇక్కడే ఉండు. నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నాన్న, మిథునక, మా వల్ల మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డాం మాకిష్టం లేదు. తనకి పాపని చూడాలనిపించినా, పాపకి నాన్నని చూడాలనిపించినా తీసుకొచ్చి నేను చూపిస్తాను. కొద్ది రోజుల ఆరాధ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్తేనే తను అలవాటు అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మా కుటుంబానికి మనవరాలి అలవాటు చేయాలి కదా. ఆరాధ్య, విరాజ్కి బాయ్ చెప్పు. విరాజ్ బాయ్. వెళ్ళొద్దు ఆరాధ్య, ప్లీజ్ ఆరాధ్య, ఇక్కడే ఉండు ఆరాధ్య. అమ్మా, అమ్మా. ఆరాధ్య, పద. ఆ అమ్మాయి మీదున్న ద్వేషంతో తననిక్కడి నుంచి పంపించేస్తున్నానని ఈ నాన్నని మాత్రం విలన్లా చూడకు తల్లి. అది ఆ అమ్మాయి మీదున్న ద్వేషం కాదు, నా కూతురు మీదున్న ప్రేమ. నా కూతుర్ని అన్యాయం చేసిన వాడి మీదున్న కోపం. కోపం, అదర్థం చేసుకో. గౌతమ్, ఒకసారి లేరా? ఇదిగో నీకోసం భోజనం తీసుకొచ్చాను, తీసుకో.
వద్దు సార్. తీసుకోరు. ఎందుకయ్యా నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటావు? కష్టంలో పోరాడడానికి మనిషికి శక్తి కావాలి. కష్టాలు నాకేం కొత్త కాదు సార్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కష్టపడ్డాను. పెళ్లి చేసుకున్న భార్యని అనారోగ్యం నుంచి కాపాడడానికి కష్టపడ్డాను. తల్లి లేని బిడ్డని కాపాడుకోవడానికి కష్టపడ్డాను. ఒక రకంగా కష్టం నాకు గాలి లాంటిది. అది లేకపోతే నాకు బ్రతుకు లేనట్టు. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అలా అని కష్టానికి మనం అలవాటు పడకూడదు కదా. కష్టాన్ని కష్టపడేలా చేయాలి. అప్పుడే అది మనల్ని వదిలిపెట్టి పారిపోతుంది. చిన్న రంధ్రం చాలు ఎంత పెద్ద పడవనైనా ముంచేయడానికి. రవ్వంత అనుమానం చాలు ఎంత గొప్ప బంధానైనా తెంచేయడానికి. నువ్వంత దిగులు పడాల్సిన పనిలేదు. ప్రపంచం గొర్రెల మంద లాంటిది. ఎవరేమైనా అంటే అదే నిజమనుకుంటుంది. మనల్ని అన్నవారు కాదు, మన కోసం ఎవరున్నారో వాళ్లే మనకు ముఖ్యం. నాకెవరున్నారో నాకే తెలీదు. ఎవరు నా కోసం నిలబడతారో తెలీదు. ఏ కూతురికైతే నేను కాపలానో ఆ కూతురి కోసం ఇప్పుడు నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాను. గౌతమ్, కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. అదే కష్టాన్ని అధిగమించడానికి మనోధైర్యాన్ని ఇస్తుంది. బాగుంది బాగుంది బాగుంది. హ్యాపీ టీచర్స్ డే. పాఠాలు బాగానే చెప్తున్నావు. విను విను మిస్టర్ గౌతమ్, జీవిత పాఠాలు కదా, బాగా ఉపయోగపడతాయి. నీలాంటి వాడికి పాఠాల కన్నా గుణపాఠాలే కరెక్ట్. ఏమీ తినలేదు సార్. ఏమీ తినలేదు సార్. తినకపోతే చావునాయి. ఎవరికి కావాలి? ఎవరి కోసం తినడం లేదు? నీ కూతురు ఎలా ఉందో ఏమైపోయిందనే కదా పోయింది. రోడ్డున పడిపోయింది. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. సుబ్బారాయుడు గారు తన ఇంట్లో ఉంటున్న ఒక హంతకుడు కూతుర్ని మెడ పట్టుకొని నడి రోడ్డు మీదకి తోసేశారు. సార్, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? సీతాపతి, ఇతనికి తెలుగు అర్థం కాదా ఏంటి? ఇంగ్లీష్లో చెప్పాలా ఏంటి? నీ కూతుర్ని ఆ సుబ్బారాయుడు గారు తన ఇంట్లో నుంచి పంపించేశారు. నీ కూతురు రోడ్డున పడింది. నీ రక్తం పంచుకు పుట్టిన పాపానికి ఆ పిల్ల వీధుల పాలవడం ఏంటో. ఆ పిల్లని ఎవడైనా ఎత్తుకెళ్ళి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునేదానిలా చేస్తాడో ఏంటో. రాయ్, సార్ పోలీసులు అనాల్సిన మాటలేనా సార్ ఇవి? లేకపోతే ఇది నీ బాబుగాడి ఇల్లు అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి? వీడిని బుజ్జగించుకో, అర్థమైందా? అర్థమైంది సార్. ఏంటి